జైపూర్ పోలీసులు చెబుతున్న ఎఫ్ఐఆర్ ప్రకారం సుముఖ ఆగ్రో ఇండస్ట్రీస్ వద్ద ఉన్న 139 లక్షల కుంభకోణం జరిగిందని ప్రాథమికంగా చెబుతున్నారు. ఈ కుంభకోణం 3 కోట్ల పైనే అని పక్కా ప్రచారం జరుగుతుంది. ఇది నిజమని చెబుతున్నారు. ప్రభుత్వాల లెక్క ప్రకారంగా చెప్తున్నాయి. ఒక్కొక్క రైస్ మిల్లర్లు 35 కోట్ల వరకు ఎగ్గొట్టిన పరిస్థితి ఉంది. టాస్క్ ఫోర్స్ టీం నుండి కొన్ని అవకతవకలు జరిగాయని ఎంక్వైరీ జరిగింది. 13 మంది మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగిందండి. ఆగ్రో ఇండస్ట్రీస్ లోపలికి కనుక వెళ్తే మళ్ళీ బయటికి వస్తామో రామో కూడా తెలియదు. తాటిపల్లి శ్రీనివాస్ అలియాస్ డీలర్ సీను అంత గనుడు. ప్రస్తుతం మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం జైపూర్ పోలీసులు చెబుతున్న ఎఫ్ఐఆర్ ప్రకారం సుముఖ ఆగ్రో ఇండస్ట్రీస్ వద్ద ఉన్న ఆగ్రో ఇండస్ట్రీ లీగల్గా అకౌంట్లో జరిగిన కుంభకోణం ప్రకారం 139 లక్షల కుంభకోణం జరిగిందని ప్రాథమికంగా చెబుతున్నారు. కానీ ఈ కుంభకోణం 3 కోట్ల పైనే అని మరో పక్కా ప్రచారం జరుగుతుంది. ఇది నిజమని చెబుతున్నారు. దీంట్లో వాస్తవం ఏంటి అనేది రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా అధికారులు మీడియా ముఖంగా తెలుపవలసి ఉంటుంది. అయితే ప్రస్తుతం మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. సుముఖ ఇండస్ట్రీస్ లోపలికి, సుముఖ ఆగ్రో ఇండస్ట్రీస్ లోపలికి కనుక వెళ్తే మళ్ళీ బయటికి వస్తామో రామో కూడా తెలియదు. ఒక రకంగా ఇది సాహసం అనే చెప్పాలి. తాటిపల్లి శ్రీనివాస్ అలియాస్ డీలర్ సీను అంత గనుడు. 100 కోట్ల సామ్రాజ్యం, అంటే డీలర్ నుండి మొదలుకొని ఇప్పుడు రైస్ మిల్ యజమాని వరకు 100 కోట్ల సామ్రాజ్యాన్ని ఒక మామూలు వ్యక్తి నిర్మించిన ఈ సామ్రాజ్యం. దీంట్లో ఎంతమంది చేతులు కలిపారు, ఎంతమంది అధికారులు వచ్చారు, ఎన్ని వందల ఎకరాల భూమి ఉందో కూడా ఇప్పటి వరకు అధికారికంగా ఎవరు తెలియదు. కానీ కొంతమేరకు చూపెట్టే ప్రయత్నం చేద్దాం. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, అసలు పరిస్థితి ఏంటి. ప్రస్తుతం డీలర్ శ్రీనివాస్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఫోన్ ట్రై చేసే ప్రయత్నం చేసినా కలవట్లేదు. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎవరెవరు ఉన్నారు, ఈ మిల్లులో నిజంగానే సివిల్ సప్లైకి సంబంధించిన బియ్యం ఎంత ఉంది, ఏంటి అసలు పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైస్ మిల్లో జరిగిన స్కామ్ల మీద సిపిఐఎంఎల్ జిల్లా సెక్రటరీ లాల్ కుమార్ స్పందిస్తున్నారు. దీంతోపాటు చాలామంది ప్రజాస్వామికవాదులు కూడా స్పందిస్తున్నారు. ఇది ఎపిసోడ్ వైజ్గా వాస్తవికాలు ఆధారాలతో సహా ఆర్టీవీ చూపెడుతుంది. అయితే మనతో పాటు సెక్రటరీ లాల్ కుమార్ నాడు మొత్తం మాట్లాడింది. ఎట్లా చూడొచ్చు, ఏంటి అసలు వాస్తవానికి నిరుపేదలకు చెందవలసిన సిఎంఆర్ రైస్ మిల్లర్లు ఈరోజు దళారుల హస్తగతమవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దానికి సంబంధించిన ప్రభుత్వ అధికారులు కానివ్వండి, దానికి సంబంధించిన వివిధ నాయకులు కానివ్వండి, వాళ్ళు ఈరోజు హాయిగా చలామణి అవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మేమంటున్నాం, మంచిర్యాల జిల్లాలో దాదాపు 130 కోట్ల రూపాయల ధనం ఈరోజు పోయిన సందర్భం కనబడుతూ ఉంది. ఎందుకంటున్నామంటే ఇప్పటికీ ప్రభుత్వాలు చెప్తున్నాయి, ప్రభుత్వాల లెక్క ప్రకారంగా చెప్తున్నాయి, ఒక్కొక్క రైస్ మిల్లర్లు 35 కోట్ల వరకు ఎగ్గొట్టిన పరిస్థితి ఉంది అని ఈరోజు ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. మేమంటున్నాం, మీరు ఇప్పటికీ మంచిర్యాల జిల్లాలో 23 రైస్ మిల్లర్ల మీద మేము కేసులు పెట్టాం, వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేస్తామని దాదాపు సంవత్సరం క్రితం నుండి చెప్తా ఉన్నారు. మేమంటున్నాం, 2021-22 యాసంగి పంట నుంచి ఈరోజు 2025 వరకు కూడా అనేక బకాయిలతో ఎగగొట్టుతున్న రైస్ మిల్లర్లు అనేక మంది ఉన్నారు. రైస్ మిల్లర్లు ఎగగొట్టేసి ఈరోజు 2021 నుంచి 25 వరకు రైస్ మిల్లర్లు ఎగగొడతా ఉంటే ఈ సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని చెప్తా ఉన్నాం. అంటే ఇందులో రైస్ మిల్లర్ల హస్తం, అదేవిధంగా ప్రభుత్వ అధికారుల హస్తం, ఈ 2 హస్తాలతో ఈరోజు రైస్ మిల్లర్లు ఏదైతే విచ్చలవిడిగా కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటున్నామంటే యాసంగి పంట 2021లో యాసంగి పంటలో రావాల్సిన డబ్బులే రాలేదు, రావాల్సిన రైసే రాలేదు. అయినా వాళ్ళకి ఈరోజు సంబంధిత అధికారులు ఈరోజు సిఎంఆర్ రైస్ని ఇస్తూ ఉన్నారంటే వీళ్ళకి ఎంతో కొంత కుమ్మకైతేనే వీళ్ళకు జరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. వీళ్ళకు ఆశ,
ఎందుకంటే సంబంధిత అధికారులకు ఆశ ఉంది, రాజకీయ నాయకుల హస్తం ఉంది, రాజకీయ ముసుగులో కూడా ఈరోజు చలామణి అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు ఇక్కడ ఎగ్గొట్టి హైదరాబాద్ లాంటి సెంటర్లలో విలాసాలు చేస్తూ ఉంటే సంబంధిత అధికారులు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు అంటున్నారు. ఒకవైపు 23 రైస్ మిల్లర్ల మీద మేము పీడీ యాక్టులు పెట్టాం, ఏదైతే ఆర్ఆర్ యాక్ట్ కింద అందరినీ అరెస్ట్ చేస్తామని ఒకరిద్దరిని అరెస్ట్ చేసి చూపించి తక్కిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసినట్టుగా ఈరోజు ప్రభుత్వ అధికారులు చూపిస్తూ ఉన్నారు. తక్షణమే మేమంటున్నాం, ఏదైతే పేదలకు చెందవలసిన రైసు సిఎంఆర్ రైస్ ఉందో అది పేదలకు అందవలసిన బాధ్యత ప్రభుత్వం, చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఒక రైస్ మిల్లరు తను ప్రభుత్వానికి కట్టవలసిన బకాయి కట్టకపోతే ఎంబడే అతన్ని అరెస్ట్ చేసి అతనిపైన యాక్ట్ పెట్టి శిక్ష పెట్టేసి ఆయనను ఏ విధంగా శిక్షిస్తే ఇంకో రైస్ మిల్లర్లు భయపడతారు. కానీ అలాంటివి లేకుండా ఇంకా రైస్ మిల్లర్కి అధికారులు ఇస్తూ ఉన్నారు. అంటే సంబంధిత అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తానంటే ఇది సంబంధిత అధికారుల నిర్లక్ష్యమే అని మేము చెప్తా ఉన్నాం. తక్షణమే ఏదైతే రైస్ మిల్ సిఎంఆర్ రైస్ మిల్లర్ ఉన్నాయో ఈ సిఎంఆర్ రైస్ మిల్లర్ని తక్షణమే అరెస్ట్ చేసి సీజ్ చేసి సంబంధిత వేరే వాళ్ళకి ఇచ్చేసి పేదలకు అందవలసిన రైస్ని కూడా పేదలకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అలా చర్యలు చేపట్టిన వేళ ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో ఉన్న రైతులు ఏకమవుతారు, ఖచ్చితంగా ఎక్కడికక్కడ తిరగబడతారని మేము చెప్తా ఉన్నాం. అంతేకాదు రాజకీయ ముసుగులో కూడా కొంతమంది ఈ చలామణిని కొనసాగిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్న రైస్ మిల్లర్ చాలా మందిలో ఈరోజు హైదరాబాద్ లాంటి సెంటర్లో విలాసాలు గడుపుతూ ఉంటే ఇక్కడ మాత్రం ప్రభుత్వాలు సంబంధిత అధికారులు నిమ్మకు నేరెత్తున్నట్టు చూస్తూ ఉన్నారు. కాబట్టి వాటి మీద వాళ్ళ మీద వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపేసి ఏదైతే వాళ్ళు ఎగ్గొట్టిన దాన్ని వెంటనే వాళ్ళ ఆస్తుల నుండి రికవరీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పుడు మాత్రమే నిజంగా ఇలాంటి వాళ్ళకు మనం నిలదీసిన వాళ్ళు అవుతాం. తక్షణమే రైస్ మిల్లర్ల మీద ఎక్కడికక్కడ ఏదైతే దొంగ రైస్ మిల్లర్లు ఉన్నారో వాళ్ళని ఎప్పటికప్పుడు అరెస్ట్ చేసి శిక్షించి జైలుకు పంపించే విధంగా ప్రభుత్వ అధికారులు కానండి సంబంధిత ఈ నియోజకవర్గాల ప్రాంతాల ఎమ్మెల్యేలు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలు కూడా ఏం జరుగుతుందని అడగడంలో కూడా వాళ్ళు కూడా ఈరోజు తర్జన పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన నాయకులే ఈరోజు కొంతమంది చలామణి అవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించేసి రికవరీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అలా చర్యలు చేపట్టినట ఖచ్చితంగా ప్రభుత్వం మీద సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఒత్తిడి చేస్తాం. రైస్ మిల్లర్లు ఎవరైతే ఈ ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని బట్టబయలు చేసే విధంగా న్యూ డెమోక్రసీ పార్టీగా మేము ప్రభుత్వాన్ని నిలదీస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే నేరుగా ట్రక్ సీట్లే ట్రక్కులకు ట్రక్కులు వచ్చినట్టు దొంగ ట్రక్ సీట్లు సృష్టించారని నేరుగా డిఎం అంటే డిస్ట్రిక్ట్ మేనేజరే నేరుగా పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చింది. అది డీలర్ సీను అలియాస్ సీను తాటిపల్లి సీను మీద కేసు నమోదు కూడా అయింది. ఎట్లా చూడవచ్చు మేము అంటున్నాం, ఈరోజు లోళ్లే మాయమవుతున్నాయంటే ఏం జరుగుతుంది, దీని వెనుక అంతరాయమైంది అనేది చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటున్నామంటే ఈరోజు లోళ్లే బయటికి పోతున్నారంటే ఈరోజు అధికారులు ఏం చేస్తున్నారు, సంబంధిత ఏదైతే సిఎంఆర్ రైస్ మీద నిఘా పెట్టి ఎక్కడికక్కడ చూడాల్సిన అధికారులు నిర్లక్ష్యం వల్లనే ఇది జరుగుతూ ఉంది. అంటే అధికారులకు ప్లస్ ఏదైతే అక్కడ ఉన్న యాజమానికి ఉందో వీళ్ళ మధ్యలో ఉన్న కుమ్మక్కులతోనే వీళ్ళ మధ్యలో ఉన్న ఏదైతే లాభాపేక్ష ఉందో దాని వల్లనే ఈరోజు అవి బయటికి పోతున్నాయి. అదే ఫస్ట్ ఈ అధికారులు స్పందించుంటే అది జరగదు, అది ఆగిపోతుంది. అప్పుడే శిక్షించే విధంగా చూడాలి. కానీ వాళ్ళకి ఈ మధ్య కాలంలో వాళ్ళకున్న సంబంధాలతో వాళ్ళకి ఉన్న ఏదైతే అభిప్రాయాలు ఉన్నాయో ఏకమైన తర్వాతనే మాత్రమే ఇలాంటి జరుగుతున్నాయని మేము చెప్తా ఉన్నాం. సివిల్ సప్లైలో ప్రధానంగా ఇప్పుడు కమిషనర్గా స్టీఫెన్ రవీంద్ర ఉన్నాడు. స్టీఫెన్ రవీంద్ర గారికి మీ పార్టీ నుంచి ఏం చెప్తారు? ఒక ఐజీ స్థాయిలో ఉన్నాడు, గతంలో కూడా ఈ జిల్లాతో తనకు సంబంధం ఉంది. ఏం చెప్తారు? అంటే ఈ జరిగిన యథార్థం మీద ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేసింది, ఎంక్వైరీలో రిటర్న్లో దొరికిన పరిస్థితి కనబడ్డ పరిస్థితి. మేము అంటున్నాం, సంబంధిత అధికారులు పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ స్టార్ స్పోర్ట్స్ పోలీసులు పెట్టేసి ఈ సిఎంఆర్ రైస్ మిల్లర్ల మీద మీరు స్పందించి తక్షణమే వీళ్ళని అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి అని మా న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళకు కూడా మెమోరాండాలు ఇస్తాం. ఎక్కడ ఎన్ని రైస్ మిల్లర్లు ఎన్ని ఎగ్గొట్టారు, ఎన్ని కోట్లు తిన్నారనే విషయాన్ని డీటెయిల్స్గా మా దగ్గర ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా రాసి సంబంధిత అధికారులకు ఇస్తాం, దాని మీద ఒత్తిడి తీసుకొస్తాం, వాళ్ళని అరెస్ట్ చేసే వరకు వదిలిపెట్టమని న్యూ డెమోక్రసీ పార్టీగా మేము కోరుతా ఉన్నాం. ఇది పరిస్థితి. ఖచ్చితంగా సంబంధిత ఎవరైతే ఫ్రాడింగ్ చేసిన వాళ్ళు ఉన్నారో వారి మీద కేసులు నమోదు చేయాలని ఆధారాలతో సహా మేము ఇస్తామని న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని చెబుతున్నారు. ప్రధానంగా అధికారులతో పాటు మిల్లర్లు కుమ్మక్కై ఇదంతా రాకెట్ నడుపుతున్నారు, ఇదంతా ఒక పెద్ద స్కామ్ అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. నమస్కారం అండి, జిల్లా మేనేజరు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మంచిర్యాల. నిన్న జైపూర్ స్టేషన్లో
పీపీసీ సెంటర్ డిసిఎంఎస్ నర్సింగాపూర్, అదేవిధంగా రైస్ మిల్లు సుముఖ ఆగ్రో ఇండస్ట్రీస్కి సంబంధించి టాస్క్ ఫోర్స్ టీం నుండి కొన్ని అవకతవకలు జరిగాయని ఎంక్వైరీ జరిగింది. సో దానికి అనుగుణంగా నిన్న ఎస్హెచ్ఓ జైపూర్లో 13 మంది మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించిన డీటెయిల్ ఎంక్వైరీ ఇంకా నడుస్తుంది. డిసిఎంఎస్ నర్సింగాపూర్కి సంబంధించిన ఒక సెంటర్లో ఈ వ్యవస్థ జరిగింది. దుగ్నపల్లి నర్సింగాపూర్, ఇక్కడే అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. చూపెట్టచ్చు. డిసిఎంఎస్కి సంబంధించిన సెంటర్ నర్సింగాపూర్లో ఇదంతా స్టార్ట్ అయింది. ఈ నర్సింగాపూర్ సెంటర్ అంతా కూడా డీలర్ శ్రీనివాస్ అలియా సీను సంబంధించిన బంధువులని చెబుతారు. అయితే A1 నుంచి A13 వరకు పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి. కేసు నమోదులో కొన్ని భయానకమైన విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ దర్యాప్తు ఎస్ఐ స్థాయి చేస్తే నిజాలు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే డీలర్ సీన్ అంటే ఇలాంటి శ్రీనివాస్ కాదు. అప్పుడు ఇసుక, ఇప్పుడు వడ్లు దర్జాగా ఎక్కడ కనబడకుండా పేపర్ల పైన డబ్బులు వచ్చే విధంగా, అకౌంట్లో డబ్బులు మారే విధంగా చూసే ఒక సత్తా ఉన్న వ్యక్తి. ఎంతటి నాయకున్నైనా డీలర్ సీను మాయ చేయగలడు, మేనేజ్ చేయగలడు. అలాంటి సామర్థ్యం ఉందని నేరుగా బయట బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కొంతమంది పక్కాగా చెప్పుతున్న పరిస్థితి. అయితే ఈ మిల్లుకు సంబంధించిన అంశం మనం పూర్తి సమాచారం కనుక చూపెట్టినట్టు కనుకైతే తెలంగాణ రాష్ట్రంలోనే ఇది ఆటోమేటిక్ మిల్లుగా దీని పేరుగాంచిన పరిస్థితి. దీనికి సంబంధించిన పూర్తి అంశాలు మనం ఒకసారి గమనిస్తే పూర్తి అంశాల్లో A1 నుంచి A13 వరకు నేరుగా ఇటు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తాళ్ళపల్లి శ్రీనివాస్ పేరుతో సహా తాళ్ళపల్లి శ్రీనివాస్ కొడుకు, తాళ్ళపల్లి శ్రీనివాస్ భార్యతో పాటు ఇంకా కొంతమంది ముఖ్యులు దీంట్లో ఉన్నట్టు, అందరినీ కలిపి 13 మెంబర్స్ ఉన్నట్టు. అందులో 8 మందికి వరుసగా డబ్బులు డిసిఎంఎస్ నుంచి డబ్బులు పడతాయి. అంటే డిస్టిక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో, డిస్టిక్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అక్కడి నుండి నేరుగా డబ్బులు పడతాయి. ఆ డబ్బులు పడుతున్న అంశం కనుక మనం ఒకసారి చూపెట్టినట్టుగైతే 8 మంది అకౌంట్లో నేరుగా కోట్ల రూపాయలు పడతాయి. దాదాపుగా 3 నుండి 3.5 కోట్ల రూపాయలు ఇప్పటికే అఫీషియల్గా లెక్కలు వస్తున్నాయి. కానీ పేపర్ మీద అకౌంట్లలో మాత్రం 1,39,00,000 లెక్క కనబడుతుంది. 1,39,00,000 లెక్క అఫీషియల్గా ఇక్కడ కనబడుతున్న పరిస్థితి. అయితే దాదాపుగా నేరుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన స్పెషల్ టీం చెప్పిన విధానం ప్రకారం 1000 బస్తాలు ఇందులో అక్రమాలు జరిగాయని నేరుగా అధికారులు వచ్చి చెప్పిపోయిన పరిస్థితి. అయితే 23 రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి టాస్క్ ఫోర్స్ టీం ఇక్కడికి వచ్చింది. 30 తారీఖు రోజు ఇప్పుడున్న మన మిల్లు సీజ్ చేసినట్టు క్లియర్గా ప్రకటించిన పరిస్థితి. సీజ్ చేశామని అఫీషియల్గా కలెక్టర్ గారికి లెటర్ పెట్టారు. అయితే ఇదంతా దీంట్లో ఒక ప్రధానంగా మనము ఈ అంశం అంతా చూసినట్టు కనుకైతే ఈ అంశంలో కొన్ని ప్రధాన అంశాలు 24, 25న ఈ మిల్లుకు సంబంధించి ఇటు ఈ మిల్లు కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ మిల్లు డీలర్ సీను అంటే శ్రీనివాస్కు సంబంధించిన మిల్లు ఇది. ఈ మిల్లు 24, 25వ సంవత్సరం వడ్లు కొనుగోలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే డిస్టిక్ ఆఫీసర్లు దీన్ని ఒప్పుకున్న పరిస్థితి. ఒప్పుకున్న తర్వాత ఇటు 91,122 క్వింటాళ్ళ వడ్లను సేకరణ చేశారు. అది అప్పుడు రబీ సీజన్లో తీసుకున్న వడ్లు అని చెబుతుంటారు. అయితే ఈ వడ్లలో దాదాపుగా ఇప్పటికీ సివిల్ సప్లైకి ఇచ్చిన బియ్యం లెక్క చూసినట్టు కనుకైతే ఏసీకేలో అంటే ఇచ్చిన లెక్క ప్రకారం ఏసీకేలో 214 ఏసీకేల లెక్క ఇచ్చారు. ఇది అటు ప్రభుత్వానికి చాలా ఏసీకేలు అంటే క్లియర్గా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి 18,898 క్వింటాళ్ళ వడ్లు ఇంకా ఇవ్వవలసి ఉంది. దీనికి 64 ఏసీకేల ఇంకా పెండింగ్లో ఉందని ఇటు అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ఎక్కడ ఒక క్లారిటీ ఇప్పటి వరకు అధికారులు ఇవ్వలేదు. తూతు మంత్రంగా ఎంక్వైరీ కొనసాగుతుంది. మళ్ళీ చెబుతున్నాను, ఈ ఎంక్వైరీ తూతు మంత్రంగా కొనసాగుతుంది. అతి త్వరలో కోర్టు స్టేతో ఈ ఎంక్వైరీ అంతా ఆగిపోతుంది. ఇక్కడ అంతా వడ్లున్నట్టు చూపెడతారు. సివిల్ సప్లై నుండి అక్కడ సిరివంచ నుంచి వచ్చే హిరణ్ అనే సేట్ ద్వారా
నేరుగా బియ్యాన్ని కొనుగోలు చేస్తారు, ఆ బియ్యం ఇక్కడ చూపెడతారు, అదే బియ్యాన్ని మళ్ళీ సివిల్ సప్లై గోదాము పంపుతారు. ఇదంతా కూడా అధికారుల కనుసన్నాల్లో జరుగుతున్నట్టు ప్రధానంగా తెలుస్తుంది. ఇటు DCMSకి సంబంధించిన అధికారులు కావచ్చు, ఇదంతా కూడా ఈ క్రైమ్ అంతా జరిగింది క్లియర్గా DCMS సెంటర్లో జరిగింది. అంటే DCMS డిస్ట్రిక్ట్ మేనేజర్ డిస్ట్రిక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ కంప్లైంట్ ఇవ్వాలి, కానీ ఈ కంప్లైంట్ ప్రస్తుతం మేనేజర్ కంట్రోల్లో ఈ కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. కంప్లైంట్ ఏమని ఇచ్చారంటే ఇంత ఫ్రాడింగ్ ఈ ఇండస్ట్రీలో జరిగింది, వెంటనే వీరిపై కేసు నమోదు చేయండి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయండి అని చెప్పిన పరిస్థితి. ఇది జైపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వస్తుంది. జైపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్లో కేసు నమోదైంది. ఇప్పటికే ఇద్దరిని చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇద్దరిని అదుపులో తీసుకొని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ మిల్లును మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మిల్లు అంతా కూడా హై టెక్నాలజీతో చూపుతూ హై టెక్నాలజీలో అంతా కూడా మోసం జరిగినట్టు క్లియర్గా చెప్పిన పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఈ అంశంలో ప్రధానంగా మనం చూసినట్టు కనుక అయితే కంప్లైంట్ క్లియర్గా చెప్పిన విధంగా అసలు కేసు నమోదు జైపూర్ PSలో దీనిపై కేసు నమోదు జరిగింది. ఆ కేసు నమోదు BNS యాక్ట్ ప్రకారం ఇటు ఇయర్ ఆఫ్ 2025, అదేవిధంగా FIR నంబర్ 207/25 డేట్ 2025 రోజు కేసు నమోదైంది. అది సోమవారం రోజు కేసు నమోదైనట్టు క్లియర్గా దీంట్లో మెన్షన్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే సివిల్ సప్లైలో ఈ అంశం అంతా కూడా సివిల్ సప్లైకి సంబంధించి అంశమని చెప్పే ప్రయత్నం. దీంతోపాటు మంచిర్యాల తెలంగాణ స్టేట్ అని చెబుతూనే దీంట్లో ప్రధానమైన అంశాలు పొందుపరిచే ప్రయత్నం చేశారు. దీంట్లో కంప్లైంట్ నేమ్ మనం చూసినట్టు కనుకైతే క్లియర్గా సివిల్ సప్లై సూపరింటెండెంట్ శ్రీలేఖ MSc BD MSc సివిల్ సప్లై సూపరింటెండెంట్ పేరుతో మేనేజర్ మంచిర్యాల పేరుతో ఇటు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ 15 గంటల 30 నిమిషాలకు ఈ కంప్లైంట్ ఇచ్చినట్టు ప్రధానంగా చెప్పిన పరిస్థితి. A1 నుండి మళ్ళీ చెబుతున్నాను, A1 నుంచి A13 వరకు ఇప్పటికే పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు. అయితే ఈ హైటెక్ తర మోసం ఎట్లా జరిగిందంటే నేరుగా ఏవో కావచ్చు, అగ్రికల్చర్ ఆఫీసర్ల కనుసన్నాలలో ప్రధానంగా జరిగింది. అయితే దీని వెనుక ఇంకో సినిమా ఉంది, అదంతా కూడా రేపు ఆధారాలతో సహా చూపెట్టే ప్రయత్నం చేద్దాం. మనం ఆధారాలతో సహా రేపు ఏ విధంగా ఉంటుందనే నెక్స్ట్ ఎపిసోడ్లో పూర్తి అంశం చూపెడతాం. కానీ ఇప్పుడైతే ప్రాథమికంగా పోలీసులు చెబుతున్న విధానం ప్రకారం చాలా క్లియర్గా అగ్రికల్చర్ అధికారులు డీలర్ శ్రీనివాస్ అలియాస్ శ్రీనివాస్కు సహకరించారు. జైపూర్కు చెందిన శ్రీనివాస్ గతంలో ఇసుకలో డాన్, ఇప్పుడు ఏదైతే సివిల్ సప్లై సంబంధించిన బియ్యం అటు వడ్లలో డాన్, మోసకారి అని ప్రధానంగా క్లియర్గా ఇటు అధికారే శ్రీలేఖ చెబుతున్న పరిస్థితి, అంటే డిస్ట్రిక్ట్ మేనేజర్ చెబుతున్న పరిస్థితి. అయితే మేనేజర్కు నువ్వు నేరుగా ఒకవేళ ఎవరైనా పోయి వివరాలు అడిగితే ఎక్కడ చెప్పదు, ఎందుకంటే ఏదైనా ఉంటే RTA పెట్టమంటుంది. ఈ RTAకు 40 రోజులు పడుతుంది కాబట్టి అందరూ మర్చిపోతారు, మళ్ళీ దీని ప్రస్తావన రాదు. ఇదంతా కూడా అఫీషియల్గా పక్కాగా ప్రణాళికబద్ధంగా జరుగుతున్న మోసం. దీన్ని ఇప్పుడున్న సివిల్ సప్లైకి సంబంధించిన అధికారి స్టీఫెన్ రవీంద్ర, చాలా పేరున్న అధికారి స్టీఫెన్ రవీంద్ర, మరి దీనిపై ఏ విధంగా ఎంక్వైరీ చేస్తారో, ఎట్లా ఎంక్వైరీ చేస్తారో వేచి చూడాలి. కానీ ఇది అంటే బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం పక్కాగా డీలర్ శ్రీనివాస్ వారం రోజుల్లో ఎక్కడ FIR ఉండదు, ఏది ఉండదు. ఇప్పటికే మేనేజింగ్ స్టార్ట్ అయింది. 100 కోట్ల రూపాయలున్న శ్రీనివాస్ మేనేజ్ చేసేట్లో హీరో అని ఒక ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అంశం మరికొన్ని విషయాలు కొంతమందితో ఇంటర్వ్యూల ద్వారా చూపెట్టే ప్రయత్నం చేద్దాం. డీలర్ శ్రీను అలియాస్ తాటిపల్లి శ్రీనివాస్ 100 కోట్ల సామ్రాజ్యం, ఇసుక నుంచి మొదలుకొని ఇప్పటి వడ్ల వరకు ఎక్కడ ఎటువంటి అనుమానం రాకుండా పక్కగా ప్రణాళికబద్ధంగా మోసం చేసుట్లో ఒక దిట్ట అనే ప్రచారం జోరుగా సాగింది. అయితే అదే ప్రచారం ఇప్పుడు నిజమైంది. అది డాక్యుమెంట్ పరంగా పోలీస్ స్టేషన్ వరకు డిస్ట్రిక్ట్ మేనేజర్ నేరుగా సివిల్ సప్లైకి సంబంధించిన డిస్ట్రిక్ట్ మేనేజరే DM నేరుగా పోలీస్ కంప్లైంట్ చేసింది. తాళ్ళపల్లి శ్రీనివాస్ మోసం చేశాడు, అది టాస్క్ ఫోర్స్ ద్వారా
బయటికి వచ్చే విజిలెన్స్ అండ్ టాస్క్ ఫోర్స్ ద్వారా బయటికి వచ్చిన యథార్థం మంచిర్యాల జిల్లాలో సంచలనంగా మారిన పరిస్థితి. ఇదొకటే కాదు, నర్సింగాపూర్ DCMS సెంటర్ నుంచి అటు దుగ్నపల్లి సెంటర్ వరకు మోసం జరిగింది. ఆ మోసంలో చాలామంది సహకరించారు, చాలామంది అకౌంట్లలో ప్రభుత్వం ధనం నేరుగా ట్రాన్స్ఫర్ అయింది అని చెబుతున్న పరిస్థితి. దీంట్లో డీలర్సీనే కాదు, అధికారుల అందరి చేయుంది అని చెబుతున్న పరిస్థితి. దీనిపై ఎంక్వైరీ ఏ విధంగా కొనసాగుతుందో చూడాలి. అసలు రేపు ఏ విధంగా దీని ఎంక్వైరీ ముందుకు వెళ్తుందో ఎదురు చూడాలి. కానీ పక్కాగా ప్రతిపక్షాల ఆరోపణ ప్రకారం మేనేజ్ చేసుట్లో డీలర్సీని తర్వాతనే ఎవరైనా అని చెబుతున్నారు. మరి దీనిపై సివిల్ సప్లైకి సంబంధించిన అధికారి, రాష్ట్ర ఇన్ఛార్జ్ స్టీఫెన్ రవీంద్ర IG స్థాయి అధికారి ఏ విధంగా ఎంక్వైరీ చేస్తారో కూడా వేచి చూడాలి. చాలా క్లియర్ కట్గా మోసం జరిగింది, గతంలో కూడా ఈ విధంగా జరిగాయి. కానీ ఇప్పుడు పేపర్ పరంగా ఎవిడెన్స్ పక్కాగా దొరికింది అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.